ఈ సృష్టిలో వెలకట్టలేని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమలో తల్లి ప్రేమన్నది మరొక మెట్టు ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం కన్న బిడ్డల మీదనే కన్న తల్లిదండ్రులు కామ కోరికలు తీర్చుకుంటున్నటువంటి దారుణమైనటువంటి సంఘటనలన్నీ కూడా చూస్తూ ఉంటాం. బహుశా అలాంటి వారంతా కూడా మూగజీవాల ప్రేమ చూసి తల వంచుకోవాలని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం తిరుపతిలోని రూరల్ ప్రాంతం అయినట్టు మంగళం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఒక దూడకు జన్మనిచ్చినటువంటి ఆవు 3 రోజులయింది జన్మనిచ్చి ఆ దూడకి. అయితే ఆ దూడ పుట్టినప్పుడే చనిపోయింది. అయితే గడిచిన 3, 4 రోజులుగా కూడా తల్లి అయినటువంటి ఆవు ఆ బిడ్డ చుట్టే తిరుగులాడుతూ ఉండేది. అక్కడి నుంచి లేసొచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం ఆ చనిపోయినటువంటి దూడని చూపించలేం కాబట్టి, బతికున్నటువంటి తల్లి ఆవు దగ్గరికి మనం వచ్చాం. దానికి ఏం పెట్టినా కూడా కనీసం తినేటువంటి పరిస్థితి లేదు. 3 రోజులుగా కూడా ఎక్కడైతే తన బిడ్డ దూడ చనిపోయిందో అదే ప్రాంతంలోనే అక్కడే కూర్చొనుంది. మనం చూడొచ్చు, విజువల్స్‌లో చూడొచ్చు. ఆ దూడ కాకుండా ఆ ముండ్ల పొద ఉంది. ఆ యొక్క ఆ చెట్ల పక్కనే ఆ దూడ చనిపోయినటువంటి పరిస్థితి. ఈ 3 రోజులుగా కూడా ఈ ఆవన్నది ఏం పెట్టినా తినడం లేదు. అక్కడి నుంచి కూడా లేసి బయటొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనం అక్కడి నుంచి బలవంతంగా దాన్ని ఇక్కడ పక్కకు తీసుకొనొచ్చి ఇక్కడ దాన్ని చూపించేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం చెప్పాలి. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం అనేక మంది కూడా కన్నటువంటి బిడ్డల్ని సైతం ముళ్ళ పొదల్లో పడేస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆ బిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తున్నటువంటి మూర్ఖులను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి సంఘటనలు చూస్తేనే బహుశా ఇంకా మానవత్వం కొంతవరకు ఇలాంటి సంఘటనలు చూసి మనుషులు ప్రవర్తన బతకాలన్నటువంటి విధానం కూడా అర్థమవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆ మూగజీవాల ప్రేమ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నోరు లేనటువంటి మూగజీవాలే తల్లి ప్రేమను ఇంతలా చాటుతుంటే మాత్రం మనుషుల్లో మాత్రం ఆ యొక్క బంధాలు అంతరించిపోతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఒకరున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఎన్ని రోజులుగా ఈ ఆవు ఈ రకంగా ఉంది? ఎప్పుడు జన్మనిచ్చింది? ఎప్పుడు ఆ దూడ చనిపోయింది? ఆదివారం రోజు నుంచి ఇక్కడే ఉందండి ఈ ఆవు. ఆదివారం తెల్లవారితో 8 గంటలకి ఈ దూడకి జన్మనిచ్చింది. అప్పుడే ఆ దూడ కొంచెం అటు ఇటు ఉండే మేము చూసాము. దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేయాలని చూసాం గానీ అది దానివల్ల కాలేదు. ఆ ఆవు గల్ల వాళ్ళకి మేము చెప్పి పంపిస్తే కూడా వాళ్ళు వచ్చే పొజిషన్‌లో వాళ్ళు లేరు. వస్తాంలే అంటే దాని నుండి ఇన్‌కమింగ్ వచ్చినన్ని రోజులు ఓకే. దెన్ ఇప్పుడు దాని ఇన్‌కమింగ్ ఆగుతుంది కాబట్టి వాళ్ళు రాలేదో ఏమో తెలీదు గానీ బహుశా. కానీ తల్లి ప్రేమకి రూపం అంటే నిజంగా ఈ ఆవును చూసే మనం అందరం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాల్సింది ఈ ఆవును చూసి. తన బిడ్డని వదిలేసి 3 రోజులుగా అది ఎట్లాగైతే కన్నప్పుడు నిలబడిందో అలాగే నిలబడుకుంది 3 రోజులుగా. మేము చూస్తున్నాం. మా పిల్లలు ఈ సందులో వాళ్ళు మొత్తం చూస్తున్నారు గానీ, అది అటు ఇటు కూడా కదలలేని పొజిషన్‌లో ఉంది. బట్ ఈ రోజు అనంగా కొంచెం అది ఇట్లా కదిలి వచ్చిందే కానీ, ఇప్పుడు అది కూడా లేసే పరిస్థితిలో లేదు. అది ఎన్ని రోజులు బతుకుతుందో గూడా మాకైతే తెలియట్లేదు. అది 3 రోజుల నుంచి తిండి, నీళ్ళు ఏదీ లేదండి. అలా మూగజీవాలు అలా చనిపోవడం గూడా చాలా దురదృష్టకరము. మన వాళ్ళలో మానవత్వం ఎలా నశించకపోతుందో దానికి నిదర్శనం ఇది. ఆవుల్ని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుందండి. మనం చూస్తున్నామా ఈ మధ్య కాలంలో కన్న కూతుర్ల మీదనే కొంతమంది తండ్రులు నిజం. కావచ్చు, లేకపోతే ఆ తల్లి కావచ్చు, అనేక సంబంధాల కోసము కట్టుకున్న కన్న బిడ్డలను కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఇలాంటి చూస్తే బహుశా మనం కూడా కొంత మనసు చలించి వేస్తుందని చెప్పాలి. మనలో మానవత్వం చనిపోయింది. మానవత్వం చనిపోయింది అనడానికి మానవులు ఎలా నిదర్శనమో, మానవత్వం ఇంకా బతికుంది అని నిరూపించడానికి ఈ మూగజీవాలు చాలా తోడ్పడుతున్నాయండి. ఎందుకంటే, అది తల్లి ప్రేమని ప్రతి ఒక్క ఆడపిల్లకి నిరూపిస్తుంది. ఎంత ప్రసవ వేదనలు పడి ఒక బిడ్డకి ఆడపిల్ల జన్మనిస్తుందో, అలా ఆవు కూడా ఎంతో వేదన పడి ఒక దూడకి జన్మనిచ్చి అది వదల్లేక ఉంది చూడండి. అది తల్లి ప్రేమ నిజంగానే. ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ, కుటుంబం గురించి, మన వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే మూలము నిజంగా దీన్ని చూసి మనం నేర్చుకోవాలండి. ప్రధానంగా యావ గడిచిన 3 రోజులుగా కూడా వీళ్ళు ఎంత ప్రయత్నించినా దానికి తిండి తిప్పలు పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటే కూడా అది ఏమాత్రం తినేటువంటి పరిస్థితిలో లేదు. ఇప్పుడు కూడా మనం ఆవు వద్దే ఉన్నాం. అక్కడ దానికి మనం కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే కూడా కనీసం మంచినీళ్ళు కూడా తాగేటువంటి పరిస్థితిలో లేదు. కన్న బిడ్డ చనిపోతే ఏ స్థాయిలో ఒక మూగజీవి తల్లడిల్లిపోతుందో ఆ మూగజీవాలకు బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ చూస్తేనే బహుశా మన మానవుల్లో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మనకు బాధ కలుగుతుంది. అలాంటి వారంతా కూడా ఇలాంటి మూగజీవాల ప్రేమ చూసైనా
బుద్ధి తెచ్చుకోవాలన్నది కూడా ప్రధానంగా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 రోజులుగా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకంత కంటతడి కూడా పెడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే మూగజీవాలకి ఇంత ప్రేమ చూడండి. ఎంత తన బిడ్డ చనిపోతే 3 రోజులుగా కూడా అది తిండి తిప్పలు లేకుండా బిడ్డ కోసం అక్కడే పడిగాపులు కాస్తుందంటే తల్లి ప్రేమ అనేది ఎంతో గొప్పదన్నది కూడా నిదర్శనం అన్నట్టు కూడా అంత భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఆవును ఏదైతే గడిచిన 3 రోజులుగా కూడా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా చనిపోయినటువంటి దూడను గానీ, దీనికి ముందు ఎవరైతే ఈ ఆవును మేపుతూ ఉన్నారో వారు ఇప్పటి వరకు కూడా పట్టించుకోకపోవడంతోటి స్థానికులంతా కూడా దాన్ని దాన్ని తిండి తిప్పలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా కూడా అదైతే తినేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ వార్త అనేది కేవలం ఏదో ఒక వార్తలాగా చూపించాలన్నటువంటి కోణం కాదు. ఒక మానవ విలువలు ఎలా ఉంటాయి? ఎలా బతకాలా? మూగజీవాలు ఎలా ఉన్నాయి? మనం ఎక్కడ సమాజంలో ఎలా నడుస్తున్నాం అన్నది కూడా ఒక అంశంగా పరిగణనలో తీసుకొని ఇలాంటివి చూసైనా కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించేటువంటి వారికి బంధాల విలువ తెలుస్తుందన్న ఉద్దేశంతోటి ఈ వార్తని మీకు అందించడం జరిగింది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, మంగళం.